హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదో సింగర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతోని ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సింగర్ గారు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి, అంటే సాంగ్స్ పాడడం ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్, అండ్ ఎన్ని పాటలు పాడారు ఇప్పటి వరకు, అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్స్ కూడా మీకు నేను వినిపించబోతున్నాను ఈ వీడియో ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఆలస్యం ఎందుకు, సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ గురువులు ఎవరండి ఇంత చక్కగా నేర్పించడం జరిగింది, ఇంత చాలా చక్కగా? రాయచోటిలో ప్రాథమిక సంగీత విద్యాభ్యాసం బ్రాహ్మణోత్తములు ఆలంపల్లి రామమూర్తి గారు, తర్వాత తిరుపతిలో చెల్లా ప్రభావతి మేడం గారు, తర్వాత ఇక్కడ నీతా చంద్రశేఖర్ మేడం, రాధా చక్రపాణి గారు, సారంగపాణి గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు, అందరి దగ్గర ఎస్కే వెంకటాచార్య సార్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే మీరు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ కీర్తన పాడింది ఎక్కడ? కడప ఆల్ ఇండియా రేడియోలో కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు అన్నటువంటి పాట పాడాను. ఓకే, ఇప్పుడు మా కోసం పాడి వినిపిస్తా? తప్పకుండా. ఓకే. అంటే వెంకటేశ్వర స్వామిని కొలిచినటువంటి పరమ భక్తుడు అన్నమయ్య. అవును. ఆ కీర్తనలో వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులను గురించి చెప్తున్నాడు. అదే తొండమాన్ చక్రవర్తి, ఆయన ఎన్ని దోపిడీలు దారి దోపిడీలు చేసేటటువంటి ఒక చక్రవర్తి అయినా కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కాఠిన్యాన్ని తగ్గించాలి అంటే దుష్టులను కూడా స్వామివారు దగ్గర పెట్టుకొని వారి యొక్క మలినాన్ని తీసేస్తాడు అని చెప్తున్నాడు. వెంకటేశ్వర స్వామి గురించి కాకుండా అందరూ వెంకటేశ్వర స్వామి గురించి అనుకుంటారు. అవును. స్వామి యొక్క భక్తుల లీలను కొనియాడుతూ చెప్తున్నాడు ఈ కీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపేడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపేడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఏమన్న వరములెల్ల ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపేడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, అచ్చపు వేడుకతో అనంతాళ్ వారికి ముచ్చలికి వెట్టికి మన్ను మోసినవాడు, అచ్చపు వేడుకతో అనంతాళ్ వారికి ముచ్చలికి వెట్టికి మన్ను మోసినవాడు, మచిక దొలక తిరుమల నంబి తోడుత, మచిక దొలక తిరుమల నంబి తోడుత, ఇచ్చనిచ్చ మాటలాడి నోచినవాడు, మచిక దొలక తిరుమల నంబి తోడుత, ఇచ్చనిచ్చ మాటలాడి నోచినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కంచిలో నుండ తిరుకచి
నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలో నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచనేకుడైనా వెంకటేశుడు మనలను ఎంచనేకుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచనేకుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సూపర్. తిరుపతిలో ఉన్నట్టే అనిపించిందని మీరు పాడుతుంటే. అవునండి. ఎందుకంటే మనం వెళ్తుంటే కీర్తనలు వస్తుంటే మనం మైక్లో చాలా వరకు చాలా చక్కగా. ఈ కలియుగంలో కీర్తనతోనే మోక్షం అని చెప్పింది వేదం. ఎందుకంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఆ 3 యుగాలలో జపము, తపస్సు, యజ్ఞము, యాగాలు, పరిచర్యలు ఇవన్నీ చేస్తే మోక్షం. ఈ టెక్ కల్చర్లో కలియుగంలో, ఫాస్ట్ యుగంలో యజ్ఞము, యాగము, జపము, తపస్సు చేసేటటువంటి తీరిక కానీ ఓపిక కానీ ఎవరికి లేవు. కావున ఆధునిక యుగంలో సింపుల్గా భగవంతుని నామం స్మరణ చేస్తే చాలు, నామ సంకీర్తన చేస్తేనే, అది ఖర్చు లేదు కదా, ఎక్కడైనా మనం ఉండి చేసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయవచ్చు. దానికి ఏమి నియమ నిబంధనలు కూడా లేదు కదా, ఇట్లా శుచి శుభ్రంగా అట్లా అన్నది కూడా లేదు. మనసు శుభ్రంగా ఉంటే చాలు, మనసు శుభ్రంగా ఉంటే చాలు, ఏ పాండిత్యం అవసరం లేదు. భగవంతుని నామం నోరారా పిలిస్తే, తలిస్తే, కొలిస్తే చాలు, మోక్షం అని చెప్పాడు. కలియుగంలో మనుషులకి ఎంత అవకాశం ఇచ్చారు చూడండి. సులభమైనటువంటి ఆధ్యాత్మిక దివ్య ఔషధం నామ సంకీర్తన. ఏ నామ సంకీర్తన? భగవన్నామ సంకీర్తన. సో ఎవరినో వేరే వాళ్ళను చెప్పడం కాకుండా నోటితో పిలిస్తే ఏమొస్తుంది? ఏం రాదు, పాపమే వస్తుంది అంతే. సో కలియుగంలో భగవంతుని ఏ భగవంతునైనా, రాముడా, కృష్ణుడా, శివుడా, అందులో భేదం లేదు. అర్థమైందా? మీకు అమెరికా సంస్థ కూడా ఇతర మతస్థులకు కూడా, ముస్లిం, క్రిస్టియన్, హిందూ అన్నది ఏం లేదు. అక్కడ వాళ్ళ మతాలలో కూడా టెంపుల్స్కు కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ నిత్యం భగవంతుని పట్ల, వాళ్ళ మతంలో ఉన్నటువంటి భగవంతుని పట్ల స్పిరిచువల్గా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం బాగుంది అని రీసెర్చ్ తెలిసింది. అంటే పీస్ఫుల్గా, శాంతంగా భగవంతుని దగ్గర ఉండే వాళ్ళకు, ఏ మతంలో ఉండే వాళ్ళకైనా ఆచారాలు పాటిస్తూ, అంటే ర్యాష్గా, తీవ్రంగా లేకుండా, కోపోద్రేకాన్ని లేకుండా చేసేటటువంటిదే ఒక నమ్మకం. భగవంతుని దగ్గరికి చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం ఉంది అని పరిశోధన ద్వారా తెలియజేసింది. చాలా చక్కగా వాడారు సార్, చాలా మంచిగా అనిపించింది. అసలు నేను రాముడి దగ్గరికి వెళ్ళినట్టు, మందిరంలో వెళ్ళినట్టు, ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళినట్టే అనిపించింది. మీరు అసలు పాడుతుంటే నేను మొత్తం చూసే ఉంటారు మీరు ఇప్పుడు ఎదురుగా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతవరకు చూసినా మేము సాంగ్స్ పాడిన వాళ్ళ దాంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అండి. చాలా మంచిగా పాడారు. ఏమైనా ప్రేక్షకులకు చెప్పాలంటే చెప్పండి సార్. సోషల్ పోస్ట్ ద్వారా మన సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి దానికి ఒక శాంత స్వభావం అన్నది ముఖ్యం అన్నది నా ఉద్దేశం. కడుపులో కల్మషం లేకుండా జీవించడం వల్ల ఆరోగ్యం వస్తుంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ శాంతము, ఓపిక, నిదానంతో ఉన్న వారికి తప్పకుండా ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.